హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము ఈ వీడియోలో అర్థమెటిక్ ప్రోగ్రెషన్స్లోని ఎగ్జాంపుల్ 8 and 9ని సాల్వ్ చేద్దాం. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 8 వచ్చి ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ టువర్డ్స్ ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 10, 7, 4, -62. క్వశ్చన్ చూడండి, ఇక్కడ క్వశ్చన్ కొంచెం ట్రిక్కీగా ఉంది. ఏమంటున్నారు? ఫైండ్ ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్. లాస్ట్ టర్మ్ నుంచి 11th టర్మ్. నార్మల్గా ఫస్ట్ మామూలుగా ఫైండ్ ద 11th టర్మ్, 5th టర్మ్, 6th టర్మ్ అని అడుగుతారు. ఇక్కడ 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ నుంచి 11th టర్మ్ కనుక్కోవాలి. డైరెక్ట్గా మనం జస్ట్ A11 కనుక్కుంటే అది కాదు కరెక్ట్ ఆన్సర్. లాస్ట్ నుంచి ఎన్నో నంబర్ A11 అంటే వెనక నుంచి 11th నెంబర్ ఏదొస్తుంది అని అడుగుతున్నారు. అది మనం కనుక్కోవాలి. దీనికి 2 మెథడ్స్ ఉన్నాయి. మనకు లాస్ట్ టర్మ్ తెలుసు కాబట్టి దీని నుంచి ఎన్ని పర్టికులర్ ఏపీలో ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ కనుక్కొని ఆ నెంబర్స్లో ఆ పర్టికులర్ n నెంబర్ నుంచి -11 చేసి అట్లా కనుక్కోవచ్చు. అది చాలా లెంతీ ప్రాసెస్. దానికంటే వాళ్ళు ఏమంటున్నారు? 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ అంటే లాస్ట్ నుంచి 11th. మనం ఏం చేద్దామంటే ఈ ఏపీని రివర్స్ చేసేద్దాం, వెనక్కి నుంచి రాసుకుందాం. అప్పుడు ఫస్ట్ నుంచి A11 కనుక్కుంటే సరిపోతుంది. అది సింపుల్. సో అలా చేద్దాం. అలా చేసే ముందు ఫస్ట్ మనము ఈ టర్మ్ కంటే ఒక ముందు టర్మ్ రాసుకుందాం. ఎందుకంటే మనము కామన్ డిఫరెన్స్ కనుక్కోవాల్సి ఉంటుంది కాబట్టి దీనికంటే ముందు టర్మ్ ఒకటి రాసుకుంటే మనకు ఈజీ అవుతుంది. చేద్దాం రండి. అది ఎలాగా అనేది గివెన్ ఏపీ 10. చూడండి, ఫస్ట్ 10, తర్వాత ఏమైంది? 10 నుంచి 3 తగ్గింది. 10 - 3 7 నుంచి మళ్ళీ 3 -3 చేస్తే 4 వచ్చింది. అలా చేసుకుంటా వెళ్తే లాస్ట్లో -62. నాకు దీన్ని ముందు టర్మ్ కావాలంటే ఏం చేయాలి? తగ్గుతా వెళ్ళింది కాబట్టి ఇది తగ్గిన తర్వాత ఉన్న వాల్యూ. దీనికంటే ముందు కావాలంటే నేను 3 యాడ్ చేయాలి అంటే -59. ఇప్పుడు -59కి -3 యాడ్ చేస్తే ఏమొస్తుంది? -62. తగ్గిన వాల్యూ -62. సో ఈ ఒక్క టర్మ్ రాసుకోవడమే ఇక్కడ కొంచెం ట్రిక్కీ. అది రాసుకున్న తర్వాత ఏం చేసేస్తాం? మనము రివర్స్ చేసేస్తాం ఏపీని. రివర్స్ ఏపీ ఏమవుతుంది? -62. లాస్ట్ టర్మ్ ఫస్ట్ టర్మ్ అవుతుంది -62 -59, -4, 7, 10. ఇప్పుడు ఇక్కడి నుంచి నేను 11th టర్మ్ కనుక్కుంటే సరిపోతుంది. ఇది A1 అవుతుంది, ఇది A2 అవుతుంది. అది ఏమవుతుందో అవసరం లేదు నాకు. జస్ట్ ఇక్కడ ఎక్కడో A11 కనుక్కోవాలి. సో మనకి A11కి ఫార్ములా తెలుసు. A11 A ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ 10 × D. ఇలా కాదంటే లేదు మేము AN నుంచి కనుక్కున్నామంటే AN A ప్లస్ n - 1 × D. ఇక్కడ A11 కాబట్టి n ప్లేస్లో 11 పెడదాం. A11 A ప్లస్ 11 - 1 × D. దట్ ఈజ్ A ప్లస్ 10D. ఇలా కూడా మీరు ఈ ఫార్ములా నుంచి కూడా చేయొచ్చు. అది మన ఇష్టం. నేనైతే డైరెక్ట్గా రాశాను A ప్లస్ 10D. దీంట్లో నాకు A కావాలి, D కావాలి. దీని నుంచి A వాల్యూ ఏమొస్తుంది? A -62. D వాల్యూ A2 - A1. అందుకనే నేను చెప్పింది A2 కనుక్కోవాలి, ఇక్కడ ముందు టర్మ్ ఒకటి కనుక్కోవాలి అనేది. సో A2 వాల్యూ -59 మైనస్ ఆఫ్ A1 వాల్యూ -62. -59 మైనస్ ఆఫ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 62 ఈజ్ ఈక్వల్స్ టు +3. సో కామన్ డిఫరెన్స్ ఎంత వచ్చింది? 3. A ఈజ్ ఈక్వల్స్ టు -62. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. A11 ఈజ్ ఈక్వల్స్ టు A వాల్యూ ఎంత? -62 + 10 × D వాల్యూ 3. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -62. 10 3 is 30. దట్ ఈజ్ ఈక్వల్స్ టు -32. A11 మీరు వర్డింగ్స్లో క్లియర్గా రాయాలి. ఏమని? ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్. ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ. ఈ ఏపీనే అది. ఇంకా మనం ఏం చెప్తున్నాం? లాస్ట్ టర్మ్ ఫ్రమ్ లాస్ట్ నుంచి అని చెప్తున్నాం. సో కాబట్టి మీరు క్లియర్గా రాయండి. ద 11th టర్మ్ కాబట్టి నేనే వేస్తాను. ద 11th టర్మ్ ఫ్రమ్ ద లాస్ట్ టర్మ్ of the given AP is -32. ఓకే, అంతే. జస్ట్ ఇక్కడ లాజిక్ ఏమంటే మనము లాస్ట్ నుంచి కనుక్కోమన్నారు కాబట్టి మనం ఏపీని రివర్స్ చేసేస్తున్నాం. అదొకటే సింపుల్ లాజిక్ ఇక్కడ. మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి ఎగ్జాంపుల్ 9. A sum of ₹1000 is invested at 8% simple interest per year. Calculate the interest at the end of each year. Do these interest form an AP? If so, find the interest at the end of 30 years making use of this fact. అంటే ఏమంటున్నారు? ఒక సమ్ ఆఫ్ 1000 రూపీస్ వచ్చి ఇన్వెస్ట్ చేశారంట. అట్ 8% సింపుల్ ఇంట్రెస్ట్తో ఇన్వెస్ట్ చేశారు.
తర్వాత ఏం చేయాలి మనము క్యాలిక్యులేట్ ద ఇంట్రెస్ట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్. ప్రతి ఒక్క ఇయర్ తర్వాత మీరు అంటే ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అలా సింపుల్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయండి అని చెప్తున్నారు. క్యాలిక్యులేట్ చేసిన తర్వాత డూ దీస్ ఇంట్రెస్ట్ ఫార్మ్స్ ఇన్ ఏపీ. క్యాలిక్యులేట్ చేసింటారు కదా, తర్వాత ఆ నంబర్స్ని మనము ఆ లిస్ట్ ఆఫ్ నంబర్స్ని మనం పెడితే కనుక అది ఏపీ ఫామ్ చేస్తుందా చూడండి అంటున్నారు. ఒకవేళ అది ఏపీ ఫామ్ చేస్తే ఫైండ్ ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 30 years మేకింగ్ ఆఫ్ దిస్ ఫ్యాక్ట్. అంటే ఒకవేళ అది ఏపీ ఫామ్ చేస్తే 30 years తర్వాత సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది అని కనుక్కోండి అని చెప్తున్నారు. ఇక్కడైతే ఇది కనుక్కోవడానికి ఫస్ట్ మీకు సింపుల్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలిసి ఉండాలి. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు PRT by 100. P అంటే ప్రిన్సిపల్ అమౌంట్, R అంటే P అంటే ప్రిన్సిపల్ అమౌంట్ 1000 rupees, R అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8, T అంటే టైం, ఫస్ట్ ఇయరా 2 years, 1 year 2 year 3 అని. సో 1 yearకి ఒక 2-3 yearsకి మనం కనుక్కుందాం. సో ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్ అంటే T ఈజ్ ఈక్వల్స్ టు 1. ప్రిన్సిపల్ ఎంత 1000, R ఈక్వల్ టు ఎంత 8%లోనే ఉండేదే రాసుకోవాలి, మళ్ళీ 8/100 రాసుకోకూడదు. 8 ఇంటూ T అంటే టైం ఇక్కడ ఫస్ట్ ఇయర్ కాబట్టి 1/100 0080. నెక్స్ట్ ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్. ప్రిన్సిపల్ మళ్ళా P అంటే 1000, R అంటే 8 అంతే ఉంటుంది. టైం ఇప్పుడు 2 years కాబట్టి 2/100. 2 zeros క్యాన్సిల్ అవుతాయి. 8 16, 16 into 10 160. థర్డ్ ఇయర్ కూడా చేద్దాం. అప్పుడు మనము ఆ మూడింటి మధ్య డిఫరెన్స్ సేమ్గా ఉందా లేదా చూడొచ్చు. ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. P అంటే 1000, ప్రిన్సిపల్, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 8, ఇప్పుడు థర్డ్ ఇయర్ కాబట్టి 3/100. 0 క్యాన్సిల్, 8 3 24, 24 into 10 240. సో ఈ నెంబర్స్ని మనము ఈ లిస్ట్ ఆఫ్ నెంబర్స్ని రాద్దాం. ఏమొచ్చిందో చూద్దాం. 80 ఫస్ట్ ఇయర్లో, సెకండ్ ఇయర్లో 160, థర్డ్ ఇయర్లో 240 అలా వెళ్తా ఉంది. ఇప్పుడు మనం కామన్ డిఫరెన్స్ కనుక్కోవాలి. ఇది A1, ఇది A2, ఇది A3. D ఈజ్ ఈక్వల్స్ టు A2 మైనస్ A1. A2 వాల్యూ 160 మైనస్ A1 వాల్యూ 80. 160లో 80 పోతే 80. D ఈజ్ ఈక్వల్స్ టు A3 మైనస్ A2. A3 వాల్యూ 240 మైనస్ A2 వాల్యూ 160. 240లో 160 పోతే 80. కామన్ డిఫరెన్స్ ఏమొచ్చింది? సేమ్ వచ్చింది, 80. సో ఇట్ ఈజ్ ఎన్ ఏపీ. ఇచ్చిన మనం కామన్ ఎండ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్ ఏం ఫామ్ చేస్తుంది? ఏపీని ఫామ్ చేస్తుంది. ఇప్పుడు ఇది ఎండ్ ఆఫ్ 1 year A1, A2 వచ్చి ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, A3 అంటే ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. మనం ఒకవేళ ఏపీని ఫామ్ చేస్తే ఏం చేయాలి? ఫైండ్ ద ఇంట్రెస్ట్ ద ఎండ్ ఆఫ్ 30 years. ఇది ఎండ్ ఆఫ్ ఫస్ట్ ఇయర్, ఇది A2 అంటే ఎండ్ ఆఫ్ సెకండ్ ఇయర్, A3 అంటే ఎండ్ ఆఫ్ థర్డ్ ఇయర్. అలా పోతా A30 అంటే ఎండ్ ఆఫ్ 30th year. అంటే మనం ఏం కనుక్కోవాలి? A30ని కనుక్కోవాలి. A30 అంటే మనకు ఫార్ములా తెలుసు, A ప్లస్ ఇక్కడ ఉన్న నెంబర్ కంటే ఒకటి తక్కువ 29 ఇంటూ D. లేదంటే AN = A ప్లస్ N - 1 ఇంటూ Dలో N ప్లస్లో మీరు 30 పెట్టి సాల్వ్ చేసినప్పుడు ఇదే వస్తుంది. ఓకే, ఏ వాల్యూ దీని నుంచి ఏ వాల్యూ ఏమొస్తుంది? ఈ సిరీస్ నుంచి ఫస్ట్ టర్మ్ ఆఫ్ అవర్ ఏపీ 80, కామన్ డిఫరెన్స్ D ఆల్రెడీ 80నే వచ్చింది. సో ఏ వాల్యూ 80 ప్లస్ 29 ఇంటూ D వాల్యూ 80. సో 80 ప్లస్ 29 ఇంటూ 8, 8 9s 72, 8 2s 16, 6 6 12 13 13 23 20 ప్లస్ 80 అంటే 0 10 అవుతుంది. 4 2400 2400 ఏమిది? రూపీస్. సో ద సింపుల్ ఇంట్రెస్ట్ మీరు వర్డింగ్స్లో రాయండి. ద ఇంట్రెస్ట్ అట్ ద ఎండ్ ఆఫ్ 30 years not 30th 30 years ఈజ్ 24,000 rupees. ఓకే, జస్ట్ ఇక్కడ A30 కనుక్కోవాలి. ఓకే స్టూడెంట్స్, అంతే ఈ వీడియోలో నేను ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై చేస్తాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి, వీలైతే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.